హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మన కంప్యూటర్ కావచ్చు, ల్యాప్‌టాప్‌కి కావచ్చు, లాక్ ఉంది అనుకోండి. ఆ లాక్‌ని పూర్తిగా తీసేసి ఏ విధంగా ప్లెయిన్ స్క్రీన్ మనం కంప్యూటర్ కానీ, ల్యాప్‌టాప్ కానీ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఓపెన్ అయిపోయేలా పాస్వర్డ్ అడగకుండా ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి కంప్లీట్‌గా చెప్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో చూడండి, మనకి స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో చూడండి, యువర్ ఇన్ఫో, ఈమెయిల్ అండ్ అకౌంట్స్, తర్వాత సైన్ ఇన్ అండ్ ఆప్షన్స్, అంటే మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సైన్ ఇన్ ఆప్షన్స్ అని. ఆ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చేంజ్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ల్యాప్‌టాప్‌కి కావచ్చు, కంప్యూటర్‌కి కావచ్చు, ఏం పాస్వర్డ్ ఉంది అనేది అక్కడ మీరు ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ మీరు యూజ్ చేసే పాస్వర్డ్, తర్వాత నెక్స్ట్ బటన్, ఆ తర్వాత న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, పాస్వర్డ్ హింట్ అని మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అసలు ఏమీ ఫిల్ చేయకండి మీరు. ఓకేనా? ఎంప్టీగా వదిలేసేయండి. ఆ విధంగా అసలు ఏం ఫిల్ చేయకుండా ఎంప్టీగా వదిలేసేయండి. అప్పుడు ఏంటి అంటే మనకి కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడగదనమాట. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను చూడండి. తర్వాత ఫినిష్ బటన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే. చేంజింగ్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఓకే. కంప్లీట్‌గా అయిపోయిందనమాట. ఇక్కడ మనకేంటి అంటే ల్యాప్‌టాప్ కానీ, పీసీ కానీ మనకు ఓపెన్ చేసినప్పుడు ఇంకా పాస్వర్డ్ అనేది అడగదనమాట. ఓకే. ఫ్రెండ్స్, చూసారు కదా! ఇది ఈరోజుటి ఈ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.